టీడీపీ సభ్యత్వం 50 లక్షలు దాటిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పసుపుదనం విజయబేరి అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, యువనేత నారా లోకేష్, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ప్రస్తుతం బాబు మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మనం 50 రోజులకు మునుపు ఈ కార్యక్రమం ప్రారంభించాం. 50 రోజుల్లో 53 లక్షల మంది మెంబర్స్ను చేర్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి గర్వపడుతున్న, మనస్ఫూర్తిగా దీనికి బాధ్యత వహించినటువంటి రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కమిటీ కన్వీనర్లైనటువంటి కళా వెంకట్రావు గారు, పెద్దిరెడ్డి గారు, అదే మాదిరిగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి లోకేష్ గారిని కూడా టెక్నాలజీలో చాలా బాగా తీసుకున్నారు, చాలా బ్రహ్మాండంగా ముందు తీసుకుపోయారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మెంబర్షిప్ అనేది తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలోని 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేసి ఒక పద్ధతి ప్రకారం సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా మొట్టమొదటి నుంచి కూడా పార్టీ కార్యకర్తలకు ఎక్కడికక్కడ శిక్షణా కార్యక్రమాలు కానీ, ఇంకో పక్కన మీరు చూస్తే ఎప్పటికప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ కానీ పెట్టి పార్టీని మనం సమాయత్తం చేశాం, నాయకత్వాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వచ్చాం. అయితే ఈరోజు టెక్నాలజీలో కూడా మనం ఇంత మునిపే కొన్ని వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలికాం. 84, 85లో ఆ రోజు గండిపేటలో కూర్చొని 6 లక్షల మందిని ఆ రోజు కంప్యూటరైజ్ చేసి ఆ రోజు మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని కమిటీల నుంచి అజెండాలు తెప్పించి పార్టీ ఏ విధంగా పనిచేయాలో మనం ముందుకు పోయాం. ఈరోజు ఇక్కడ ఒక వినూత్నమైన కార్యక్రమం, నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఏ పార్టీ చేయలేదు, ప్రపంచంలో కూడా ఒక రాజకీయ పార్టీ టెక్నాలజీని ఇంత పెద్ద ఎత్తున ఉపయోగించుకున్న సందర్భాలు అయితే నాకైతే తెలియదు. కానీ అలాంటి నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కింది. దగ్గర 1600, 1900 యాప్స్ పంపించారు. అదే మరిగా ప్రతి ఒక్క ఊరికి పంపించారు. మామూలుగా నాకు ఒక అలవాటు ఉండేది, మెంబర్షిప్ చేసేటప్పుడు మన కార్యకర్తలు కొంతమంది పుస్తకాలు తీసుకుపోయేవాళ్ళు, ఎక్కడో దాచిపెట్టేవాళ్ళు, మళ్ళీ పుస్తకాలు అడిగితే ఎక్కడున్నా ఎత్తుక్కునేవాళ్ళు. కొంతమంది ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకో పక్కన చూస్తే మెంబర్షిప్ ఎక్కువ చేయమంటే ఎక్కువ భారం అయిపోతుందని ఎప్పటికప్పుడు తప్పించుకొని తిరిగేవారు. ఈరోజు ఎవ్వరికీ ఏ భారం లేకుండా స్వచ్ఛందంగా కార్యకర్తలే ముందుకొచ్చి, ప్రజలే ముందుకొచ్చి మన మెంబర్షిప్ తీసుకున్నారు. దీనికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రోడక్ట్ బాగుంటే ఎవరైనా కొనుక్కుంటారు, మార్కెటింగ్ ఈజీగా ఉంటుంది. ప్రోడక్ట్ బాగా లేకపోతే ఎంత అమ్మినా, డిస్కౌంట్ ఇచ్చినా, ఫ్రీగా ఇచ్చినా ఎందుకు అనుకునే పరిస్థితి వస్తారు. ఈరోజు అలాంటి ఒక మంచి పార్టీని చూస్తే, మన పార్టీ అంటే కార్యకర్తలకు ఎనలేని పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, భారతదేశంలో ఏదైనా ఒక రాజకీయ పార్టీకి మంచి కార్యకర్తలు ఉన్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఏ పార్టీకి లేరు అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం కూడా. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ కాదు, ఒక కుటుంబం, మనది ఒక అనుబంధం. మనందరం కలిసి కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే ముందుకు పోతామో, మంచి చెడులను ఏ విధంగా అయితే మన కుటుంబంలో భాగం పంచుకుంటామో, అదేవిధంగా పార్టీలో కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన వాళ్ళు పార్టీలో ఉపయోగించినటువంటి విధానం చూసినప్పుడు ఒక వినూత్నమైన విధానాన్ని ఉపయోగించారు. ఈరోజు ఇంకొక పక్క చూస్తే మన పార్టీలో ఎప్పుడు కూడా ఎన్టీఆర్ భవన్కి వస్తే ఒక సొంత ఇంటికి వచ్చిన స్ఫూర్తి మన పార్టీ ఆఫీస్కి వస్తే, ఎవరు వచ్చినా మధ్యాహ్నం భోజనం కానీ, సమయానికి వస్తే కాఫీ కానీ, వేరే ఆఫీసులకు పోతే జోబులు కొడతారు, మన ఆఫీస్కి వస్తే కడుపు నిండా తిండి పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఈరోజే కాదు, కష్టాలు ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒక సాంప్రదాయాన్ని పాటించాం.
అదే మరి ఒక దేవాలయానికి వస్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో మన పార్టీ ఆఫీస్కి వస్తే కూడా అలాంటి పవిత్రమైన భావం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన కార్యకర్తలకు ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళని పూర్తిగా ఆదుకున్నాం. ఈరోజు ఈ దేశంలో ఏ పార్టీ చేయని విధంగా ఎవరన్నా కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి మేమున్నామని ఎక్స్గ్రేషియా ఇచ్చాం. అంతేకాకుండా ఎవరైనా యాక్సిడెంట్లో కానీ ఎక్కడన్నా చనిపోతే ఆ పిల్లలు అనాథలు కాకూడదని అలాంటి పిల్లల్ని పూర్తిగా చదివించే బాధ్యత మన ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్లో చేరితే పూర్తిగా పై చదువులు చదివించి వారి జీవితంలో స్థిరపడే వరకు వారికి అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలకు మనం నాంది పలికాం. నాకు ఒక నమ్మకం ఉంది, మన పార్టీ ఒక శక్తివంతమైన పార్టీ, సమర్థవంతమైన నెట్వర్క్ ఉండే పార్టీ. ఒక గ్రామంలో కాదు, ఇక్కడ మామూలుగా బటన్ నొక్కితే మారుమూల గ్రామంలో ఉండే కమిటీ ఇమీడియట్గా స్పందించే పరిస్థితి ఏ పార్టీకి లేదు. అది ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. మనకు అనేక సార్లు అనేక ఇబ్బందులు వచ్చాయి, అనేక సార్లు అనేక సంక్షోభాలు వచ్చాయి. కానీ ప్రతి ఒక్క సంక్షోభంలో కూడా పార్టీని సమర్థవంతంగా నిలబెట్టడమే కాకుండా పార్టీని నడిపించిన ఘనత మన పార్టీ కార్యకర్తలకే దక్కింది. నేను ఎన్నోసార్లు మన కార్యకర్తల గురించి చెప్పాను. ఒక్కొక్క కార్యకర్తను చూస్తే ఇప్పటికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు ప్రాణాలు పోగొట్టుకున్నా ఎప్పుడు కూడా మన కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎన్నికకి వెళ్ళలేదు, జెండా మోశారు, ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి కార్యకర్తల యొక్క రుణం జీవితంలో నేను ఎప్పుడూ తీర్చుకోలేను. అంత మంచి కార్యకర్తలు ఉన్నారు. తప్పకుండా వారి రుణం తీర్చుకుంటానని ఎన్నికల్లో చెప్పాను. ఆ సమయం ఈరోజు మనకు వచ్చిందని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ సమర్థవంతంగా ఉండాలంటే, నిజమైన వ్యక్తులకు గుర్తింపు ఉండాలంటే ఒక స్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఎప్పటికప్పుడు వారి యొక్క త్యాగాల్ని బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన పార్టీలో 82 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. కొంతమంది ఎన్నో త్యాగాలు చేశారు, కష్టాలు పడ్డారు. కొంతమంది మళ్ళీ అప్పుడప్పుడు చేరిన కార్యకర్తలు కూడా ఉన్నారు. పాత కొత్త కలయిక మనం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పార్టీ బలపడాలంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు ఎక్కడన్నా గ్యాప్ వచ్చినా, ఎక్కడన్నా పార్టీలో కొంత ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఆర్గనైజేషన్ స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆర్గనైజేషన్ స్ట్రీమ్లైన్ చేసుకునే అవకాశమే మన సంస్థాగత ఎన్నికలు. 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టాం. గ్రామ కమిటీలు వేసుకుంటున్నాం, మండల కమిటీలు వేసుకుంటున్నాం, జిల్లా కమిటీల్ని రాష్ట్ర కమిటీలు వేసుకుని ఇప్పుడు జాతీయ కమిటీ కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీలు వేసుకుని ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకునే పరిస్థితి. కానీ ఇంత మునుపు నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నాల్లో భాగంగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం మెంబర్షిప్ని కంప్యూటరైజ్ చేయాలని, అదే మరి కంప్యూటరైజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరి పనితనాన్ని కూడా బేరీ చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించడమే కాకుండా ఆ సమాచారాన్ని కంప్యూటర్లో పెట్టి విశ్లేషణ చేయాలని కూడా ప్రయత్నం చేశాం. కొంతవరకు చేయగలిగాం, పూర్తిగా జయప్రదం చేసుకోలేకపోయాం. ఈరోజు పార్టీలో మీరు ఒక్కసారి చూస్తే టెక్నాలజీలో మార్పులు వచ్చాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ట్యాబ్లెట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటే మారుమూల ప్రాంతంలో ఇప్పుడు చూస్తే ఒకప్పుడు హైదరాబాద్కి పుస్తకాలను తీసుకొచ్చి కట్టలుగా ఇక్కడ ఆఫీసులో వేస్తే దిక్కు తెలియకుండా ఎట్లా కంప్యూటర్ చేయాలో తెలియకుండా అవస్థపడ్డాం. మ్యాక్సిమం 10 లక్షలు 12 లక్షలు చేస్తే అదే పెద్ద ఎక్సర్సైజ్ అయింది. ఈరోజు నేను చూశాను మొత్తం 52 లక్షల మంది ఇప్పటికీ సాయంత్రానికైతే ఈరోజు కడపటి రోజు దగ్గర 53 లక్షల మంది కంప్యూటరైజ్ చేశారు. ఆన్లైన్లో మొత్తం డేటా ఉంది. ఎవరెవరు క్వాలిఫికేషన్స్ ఏంటి, వారి యొక్క ఏజ్ ఏంటి, లేకపోతే సెక్స్ ఏంటి, ఎవరెవరు ఉన్నారో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఎక్సర్సైజ్ జరగాలంటే
చాలా కష్టమైన పని. అదే సమయంలో టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీని మనం ఉపయోగించుకోగలిగితే ఇలాంటి చాలా బాగా చేయొచ్చని టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలనో మన పార్టీలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను ఇది జరిగిన తర్వాత దీన్ని నేను అభినందిస్తున్నా. అయితే చేయవలసింది చాలా ఉంది. ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి పార్టీ ముందుకొచ్చింది. ఇన్సూరెన్స్ వస్తుంది. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి పోతే 50,000 రూపాయలు వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చే అవకాశం ఉంది. అదే మాదిరిగా హోటల్స్లో కానీ, ట్రావెల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ 5 నుంచి 10%, 20% వాళ్ళకందరికీ కూడా కన్సెషన్స్ ఇచ్చే విధంగా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీన్ని జయప్రదం చేయాలంటే ఒక సర్వీస్ డెస్క్ కూడా పెట్టుకోవాలి. కార్యకర్తలందరికీ హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టుకొని నిరంతరం ఆ డెస్క్ పనిచేస్తూ, ఎందుకంటే ఈరోజు మనం ఇన్సూరెన్స్ ఇస్తానన్నాం. ఎవరెక్కడ చనిపోయారో అవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీస్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఎక్కడన్నా హోటల్కి పోయినా అందరికి కూడా నేను చూశాను, కార్డులు కూడా ఇచ్చారు. 18 లక్షల మందికి మాత్రం ఇప్పటి కార్డులు ఇచ్చారు. జనవరి 15 కంతా మొత్తం ప్రతి ఒక్క మెంబర్కి కార్డు ఇచ్చే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటా ఉంది. దానికి కూడా అభినందిస్తున్నా. చాలాసార్లు నేను